నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్ వాయిస్ ని 1 lakh సబ్స్క్రైబర్స్ కి తీసుకెళ్లారు. ఇదంతా మీ ప్రోత్సాహంతోనే, ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇట్స్ మీ నవత అనే ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాను. ఆలోచింపచేసే విషయాల్ని, సనాతన ధర్మాన్ని, జాతీయ భావాన్ని ఇవాళటి తరంతో పాటు ముందు తరాలకి కూడా తెలియచేయాలి. జాతీయ భావాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. తప్పేదైనా సరే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకగా మారాలి అనే ఉద్దేశంతోనే ఇట్స్ మీ నవతలో కొన్ని ఆలోచింపచేసే వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ దీన్ని కూడా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఇంకా మంచి మంచి వీడియోలను చేయాలి అనడానికి నాకు చాలా స్ఫూర్తితో పాటు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ ఆదరణ వల్ల మాత్రమే ఈ ఛానల్స్ ముందుకెళ్తున్నాయి. సో మళ్ళీ ఒక చిన్న విన్నపం, ఇట్స్ మీ నవత ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్ పై మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోవడానికి కారణం, లలిత్ కుమార్ అన్న ఒక టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్ దగ్గర జరిగిన విషయాల్ని బయటికి చెప్పారు. ఇది నేను చాలా రోజుల నుంచి వీడియో చేస్తాము అనుకున్నా కూడా ఏ టైంలో చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఆగాను. ఇది రైట్ టైం అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఈరోజు హిందువులను ఆలయాలకు దూరం చేస్తున్నామా? ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చేశామా? ఆలయాలు గవర్నమెంట్ పరిధిలో ఉండడం, ఎండోమెంట్ పరిధిలో ఉండడమే పెద్ద పాపంగా మారిందా? ఆలయాలకు కులాలకు, వర్ణాలకు, వర్గాలకు పేద ధనిక భావజాలం లేకుండా భగవంతుడు అందరికీ ఒకటే అని చెబుతూ ఉంటుంది హిందూ ధర్మం. కానీ ఆ హిందూ ధర్మాన్ని తప్పుపట్టడానికి ఆలయాలలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కారణమవుతున్నాయా? అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉంచాలనుకుంటున్నాయా, ఆదాయ మార్గాలుగా మార్చాలనుకుంటున్నాయా? ఈ విఐపి, వివిఐపి దర్శనాల వెనుక ఆంతర్యం ఏంటి? దీని గురించి మనం మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు లలిత్ కుమార్ అన్న ఏం మాట్లాడిండో ఒకసారి మీకు వినిపిస్తాను నేను. అందరికీ జై శ్రీరామ్. ప్రస్తుతం కాణిపాకం దేవాలయానికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఇక్కడ బయట ఒక బోర్డు పెట్టారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి. గుడి బయట దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పెట్టారు, బానే ఉంది. మరి గుడి లోపల దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు జాగ్రత్త అని కూడా పెడితే బాగుండేది. ఎందుకంటే గుడి నిండా పట్టుమని 100 మంది భక్తులు కూడా లేరు. కానీ 1.5 కిలోమీటర్ల క్యూ లైన్ పెట్టి ఉచిత దర్శనంలో వచ్చే వాళ్ళందరినీ క్యూ లైన్ లో మొత్తం అంతా తిరిగి రమ్మని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అలా ఎక్కువ దూరం పెడితేనే 100 రూపాయలు, 500, 1000 రూపాయలు పెట్టి వివిఐపి టికెట్లు, విఐపి టికెట్లు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం లాంటివి కొనుక్కుంటారు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఆలయానికి ఆదాయం కావాలి, కానీ ఆదాయాన్ని చేసుకోవటం కోసం ఆలయాన్ని, అందులో దైవాన్ని వాడుకుంటున్న దేవాదాయ శాఖని, ఆ దేవాదాయ శాఖ బారి నుండి హిందువుల్ని ఎవరు కాపాడతారు? దీనికి మరి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి అంటే ప్రతి హిందువు ప్రశ్నించాలి. అలా ప్రతి హిందువు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ సమస్యని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కరెక్టే, అన్న అడిగిన దాంట్లో తప్పలేదు. ప్రశ్నించాలి. అవి మన ఆలయాలు, మన ఆలయాల్లో జరుగుతున్న వాటి గురించి మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు వెళ్తారులే అని ఆలయానికి వెళ్లకుండా ఉందామా, లేకపోతే ఆలయాల్లో జరుగుతున్న వాటిని ఖచ్చితంగా ప్రశ్నిద్దామా? ఇది చాలా చోట్ల నేను కూడా చూస్తూ ఉంటా. టెంపుల్కి వెళ్ళామనుకో, జనరల్ దర్శనం, విఐపి, వివిఐపి, అలాగే 100 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్. దేవుడు అందరికీ ఒకటే అయినప్పుడు ఆదాయం సమకూర్చుకోవడం కోసం ఇంత నీచానికి ఒడగడుతున్న దేవాదాయ శాఖను ఈ విషయంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నీచమైన విషయం అని ఎందుకు చెప్పాను అనంటే, హిందూ ఆలయాలకు సంబంధించి ఎంతో కాల క్రితమే, రానున్న రోజు ఇది కలియుగం అమ్మ, కలియుగంలో డబ్బు పిచ్చి ఉండేవాళ్ళు ఎక్కువ అవుతారు, డబ్బుల కోసం ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి, ప్రజల్ని పాలించే వాళ్ళని అనుకున్నారో ఏమో. చాలా పురాతన ఆలయాలకు ఎన్నో ఎకరాల భూమిని, మాన్యాన్ని సమర్పించారు. అంత భూమి, మాన్యం, వాటి ద్వారా వచ్చే ఆదాయం దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకుంటూ ఇంకా ఆలయాలలో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటే కారణం ఏంటి? ఆలయాలు ఒక్కటే మీకు ఆదాయ మార్గాల? మదర్స్ వీటిని ఏమంటారు, చర్చిలు, మసీదులు ఏమంటారు ఆదాయ మార్గాలుగా ఎందుకు లేవు? ఆలయాలనే ఆదాయ మార్గాలుగా ఎందుకు చేస్తున్నారు? మీరు ఆలయాలలో, ఆలయాల మనుగడ కోసం, ఆలయాలను కాపాడటం కోసం ఏదైనా చేస్తే ఓకే, కానీ ఆదాయం కోసం మాత్రమే ఆలయాల్ని నడుపుతున్నారు అన్నట్టుగా తయారైపోయింది.
ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ గురించి గొప్ప విషయం చెప్తా. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో అర్చకులకు ట్రాన్స్ఫర్స్ పెట్టింది. దాన్ని కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని వాళ్ళు ప్రస్తుతం ఆగింది. ఏమైందో తెలియదు. ఏంటి, ఎందుకు అర్చకులకు మాత్రమే ట్రాన్స్ఫర్స్ అని అడిగితే, మీకు జీతాలు ఇస్తున్నాం, మదర్సాలకు ఇవ్వట్లే, చర్చ్ పాస్టర్లకు ఇవ్వట్లే, ఇంకా ఈ క్రిస్టియానిటీకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అయితే గోవాలో ఏదో పెద్ద చర్చిలు ఉంటాయట, వాటిని చూడడానికి వెళ్ళడానికి పైసలు. ఇక ముస్లిమ్స్కి సంబంధించి కూడా మక్కాకు అనుకుంటా, మక్కాకో ఎక్కడికో వెళ్ళడానికి ప్రభుత్వాలు పైసలు ఇస్తాయి. కానీ హిందూ ఆలయాలకు, హిందువులకు సంబంధించి కాశీయో అమర్నాథ్ యాత్రో లేకపోతే ఇలాంటి యాత్రలకు వెళ్ళడానికి రూపాయి పైసా కూడా హిందువుల్లో ఎవరికి ఇవ్వదు. కనీసం వయసు పైబడిన వాళ్ళకైనా సరే వాళ్ళ ఖర్చులు పెట్టుకొని తీసుకెళ్లదు. అదేంద్రా బాబు అంటే నోరు మెదపరు. ఆదాయం మాత్రం ఆలయాల నుంచి కావాలి. ఆలయాలకు డబ్బున్నోడే రావాలి. పైసా లేకపోతే క్యూ లైన్లో కిలోమీటర్లు నడవండి అని అంటే ఇక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, పనులు చేసుకునేటోళ్ళు అన్ని కిలోమీటర్ల మేర నడవలేక వెళ్ళడం ఎందుకని గుడి ముందు నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. పైస ఉంటే ఆలయం లోపలికి రావాలి. 100, 300, 500 టికెట్ పెట్టుకొని దేవుడిని దర్శనం చేయాలి. ఇక ఈ మధ్య కాలంలో ఎవరైనా పొలిటీషియనో, సెలబ్రిటీయో, ఇంకెవరో వచ్చిందనుకో విఐపి దర్శనం అని అందరినీ ఆపేయాలి. విఐపి దర్శనానికి ఒక టైం అంటూ ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈరోజు విఐపి దర్శనాలకు సంబంధించి చాలా గొడవ నడుస్తోంది. వాళ్ళకు వారంలో ఒక టైము, రోజులో ఒక టైము, ఈ టైంలోనే వస్తే విఐపి దర్శనం, ఇంకెప్పుడు వచ్చినా కూడా కుదరదనేది తీసుకెళ్ళాలి. ఎందుకు మరి ఇంత దిగజారిపోయి ఆలయాల మీద డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? 100 రూపాయలు, 300 అని చెప్పి దోచుకోవడానికి తయారుగా ఎందుకు అవుతున్నాయి ఆలయాలు? రద్దీగా ఉన్న సమయంలో, పండగల సమయంలో టికెట్లు పెట్టి వస్తున్నాయంటే రద్దీగా ఉన్న పండగలైనా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రాపర్ విధానంలో అందరినీ సర్వదర్శనానికి, ఫ్రీ దర్శనానికి లైన్లో నిలబెట్టి స్పీడ్గా తీసేస్తే అయిపోతుంది. అంతేగాని నువ్వు పైస ఉంది కదా, ముందు దేవుణ్ణి దర్శనం చేసుకొని పో, నీకు పైస లేదు కదా, ఓ 3-4 కిలోమీటర్లు తిరిగిరా అంటే అది ఎంతవరకు సమంజసం? ఆదాయం కోసమే ఆలయాలను నడుపుతున్నట్టుంది ఈరోజు దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖకు సంబంధించి నిజంగా ప్రశ్నించే వాళ్ళు లేరా అన్నట్టు తయారవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఇంజనీర్ ఆఫీసర్ని ముస్లింని కేటాయించింది. ఆయన మంచిగా పేరు పెట్టుకొని ఉన్నాడు. అదే మీరు మదర్సాలకు, చర్చిలకు కూడా ఇస్తున్నారు కదా, వాటిని కూడా మీ పరిధిలోకి తీసుకోండి. వాటి ద్వారా వచ్చే డబ్బులు కూడా మీ పరిధిలోకి తీసుకొని అక్కడ కూడా హిందువులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? ఏమనంటే సెక్యులర్, ఆ పదాలని పక్కన పెట్టేద్దాం. ఆలయాల్ని కాపాడడానికే కదా దేవాదాయ, ధర్మాదాయాన్ని శాఖలు పెట్టి ఆలయాల ద్వారా వస్తున్న నిధుల్లో మీకు జీతాలు ఇస్తోంది. మరి ఆలయాలను కాపాడటంలో మీరు తీసుకుంటున్న బాధ్యతలు ఏంటి? ఈ రోజుకు దేశంలో చాలా ఆలయాలలో ధూపదీప నైవేద్యాలు జరగట్లేదు, అది వాస్తవం. పైసలు వస్తున్న దేవుడికి తప్ప పైసలు రాని ఆలయాన్ని పట్టించుకోవట్లేదు, అది వాస్తవం. పైసామే పరమాత్మ అన్నది మనుషులకే కాదు దేవుడికి కూడా వర్తిస్తుంది. నీ ఆలయం ద్వారా పైసలు రాకుంటే నీకు అర్చకుడు ఉండడు, దీపదీప నైవేద్యం ఉండదు, ఏది ఉండదని చూపిస్తున్నారు. మరి పైసలు రాకపోతే ఆలయాన్ని పట్టించుకున్నప్పుడు మీ శాఖ ఎందుకు? ప్రతి ఆలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఉంచడం ఎందుకు? అలా ఉంచినా అన్యాక్రాంతం అయిపోతున్నాయి దేవాదాయ భూములు. భద్రాచలానికి సంబంధించి 100 ఎకరాలు మాయమైపోయినాయి. మీరు ఏం చేస్తున్నారు? మిగిలిన ఏ మతాలలో లేని ఒక విధానం హిందూ ఆలయాలకు మాత్రమే ఎందుకు? ప్రశ్నించే వాళ్ళు లేరనా? ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ ఆలయాలు మన సొత్తు. ఈ భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడ్డది అని చెప్పడానికి కొన్ని వేల చరిత్ర ఉన్న ఆలయాలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నాయి. అలాంటి ఆలయాలను సంరక్షించడం, అలాంటి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడం వదిలేసి ఈరోజు అక్కడ భక్తుల్ని కూడా విభజించి పాలిస్తున్నారు. హిందువులనే విభజించి పాలిస్తున్నారు అనుకున్నాం, కానీ భక్తుల్ని కూడా విభజించి పాలిస్తున్నారు. కొంచెం 500 డబ్బులు పెట్టగలిగినోడు ఒక రకమైన భక్తుడని, 300 డబ్బులు పెట్టగలిగినోడు ఇంకో రకమైన భక్తుడని, అసలు డబ్బులు పెట్టలేనోడు ఇక దేవుణ్ణి దర్శించుకోవాలి అని అంటే ఒక పెద్ద యుద్ధం చేయాలని 3 రకాలుగా సృష్టించి చూపిస్తున్నాం. దేవుడు అందరికీ సమానమే కదా. దేవాలయాలలో దేవుణ్ణి దర్శించుకోవడానికి తెల్లవారుజామున లేచి ఎవరు స్నానం చేసి ముందొస్తే ఆ ముందు వరుసలో వాళ్ళే దర్శనం చేసుకోవాలి. పైసలున్నాయి కదా అనేసి ముందు పంపిస్తాం. ముసలి వాళ్ళను, పిల్లల తల్లుల్ని, చిన్న పిల్లల్ని వీళ్ళకు స్పెషల్ దర్శనాలు పెట్టి పంపిస్తుండ్రు అంటే ఒక అర్థం ఉంటుంది. అంతేకాని ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసమే ఈరోజు ఆలయాలను మారుస్తున్న తీరును ఏమనాలి? పోనీ ఆదాయాలు సంపాదిస్తున్న ఆలయాల ద్వారా వస్తున్న డబ్బులు మీరు ఏం చేస్తున్నారు? ఏ ఆలయాల కోసం వాడుతున్నారు? దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఉన్న చాలా ఆలయాల్లో రాబడి లేకపోతే ఆ ఆలయాల పరిస్థితి ఎలా ఉందో చాలా చోట్ల చూడొచ్చు. మీ జులుమంతా అర్చకుల మీద, ఆలయాల మీద మాత్రమే ఎందుకుంటుంది? కానీ పెట్టే పైసలు
ఎవరికి పెడుతున్నారు? ప్రభుత్వాలు మక్కాకి వెళ్ళాలంటే డబ్బులు ఇస్తాయి, ఇంకో దానికి వెళ్ళాలంటే ఇస్తాయి. మరి అమర్నాథ్ యాత్ర ఇలాంటి యాత్రలు సంవత్సరంలో ఒక్కసారి జరుగుతాయి, పంపించండి. హిందువుల్లో కూడా స్తోమత లేక పెద్దవాళ్ళు, వయసులో పైబడిన వాళ్ళు ఆ దర్శనాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అత్యధిక ఆదాయం ఇస్తుంది హిందువులమే కదా ఆలయాల రూపంలో. మరి వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. ఎందుకు ఖర్చు పెట్టరు? ఎందుకు అంటే హిందువులు ప్రశ్నించరు. పని ఉంది అంటే 300 పెట్టి దర్శనం చేసుకొని పోదాం, ఇంకొంచెం పని ఉందంటే 500 పెట్టి దర్శనం చేసుకొని పోదాం, లేదు అంటే లైన్లోనైనా సరే ఆ దేవుని దర్శించుకొని పోదాం. ఇక్కడ ఇంకో దుర్మార్గం ఏంటంటే 2.5 కిలోమీటర్లు లైన్లో తీసుకొస్తారు. దేవుడు ముందు చేతులు జోడించి ఇట్లా దండం కూడా పెట్టుకొని నడు తోసేస్తారు. ఏంది బై, నడిచి వచ్చేది 2.5 కిలోమీటర్లా ఆ క్యూ లైన్లో? కిలోమీటర్నరా ఇప్పుడు అన్న చెప్పినట్టు. అక్కడికి వస్తే కనీసం కల్లారా జనం రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమి కాదు, కానీ రద్దీ లేనప్పుడు కూడా కొంపలేదో కొల్లేరైపోతున్నట్టు తోసేస్తుంటే కల్లారా ఆ దేవుడి ప్రతిమ ఎలా ఉంది, ఆ దేవుడి ప్రతిమ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఒక్క సెకండ్ అయినా ఆ ప్రతిమను కన్నులారా మనసారా చూడగలుగుతున్నాం అంటే అది లేదు. ప్రసాదం కొందామంటే పైసలు, కొబ్బరికాయ కొడదామంటే పైసలు, పూలదండ వేద్దామంటే పైసలు, ఆఖరికి కూర్చున్న దగ్గర పైసలు. పైసా 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 పైసా. ఈరోజు ఆలయాలు ఎందుకు మార్చేస్తున్నారు ఇలా? ఏంటి మీ వెనుకున్న కుట్ర? ఇలా డబ్బులు అనేవి పెట్టేసి ఆదాయం రాని ఆలయాలను క్లోజ్ చేస్తూ ఉంటే ఒకప్పుడు ఒక తరం 60,000 ఆలయాలను మొత్తం కూడా మసీదులుగా మార్చేసిండ్రు కదా. అట్లా మీరు ఈ ఆలయాలన్నీ కొలాప్స్ చేసేసి వాటి ఆస్తులు మొత్తం ప్రభుత్వాలకు అప్పచెప్పాలనుకుంటున్నారా, లేకపోతే అవి అన్యాక్రాంతమో ఇంకేదో చేయాలనుకుంటున్నారా? ప్రశ్న తలెత్తుద్ది కదా. సంపాదన ఒక దగ్గర, పెట్టుడు ఒక దగ్గర, సంపాదించే వాళ్ళ దగ్గర విభజించి పాలిస్తున్నారు, పెట్టే వాళ్ళ దగ్గర నోరు మూసుకొని పడి ఉంటున్నారు. ఏంటి కారణం? ఇది ప్రభుత్వాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ చెప్పాల్సిన విషయం. దేవాలయాలు, ఆలయాలు అవి ఆదాయ మార్గాలు కాదు. ఈ విషయాన్ని ఎందుకు మీకు అర్థమై చేస్తున్నారా, అర్థం కాక చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వ ఒత్తిడితోనే చేస్తున్నారా, లేకపోతే చాలా చోట్ల కూడా అన్యమతస్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది ధర్మం విలువ అని అంటున్నారు. అలాంటి కారణాలతో జరుగుతున్నాయా? వేకప్. భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ప్రశ్నించాలి. ఆలయాలు మనవి. ఆలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలకు మరేదో లేదనుకుంటే మనందరం కలిసి చందాల రూపంలో ఆ స్వామివారికి సేవ చేసుకుందాం. కానీ పైసలు పెడితే దేవుణ్ణి ముందు చూడండి, పైసలు పెట్టలేకపోతే దేవుణ్ణి ముందు చూడొచ్చు. శటగోపం పెట్టాలన్నా పైసలు ఇవ్వాలి, హారతి మళ్ళీ మీ పేరు మీద హారతి ఇవ్వాలన్నా పైసలు ఇవ్వాలి, దేవుణ్ణి ముందు చూడాలన్నా పైసలు ఇవ్వాలి అనే ఒక ఈ సంస్కృతికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చరమ గీతం పాడేదాకా ఒత్తిడి తేవాల్సిన అవసరం హిందువుల మీదే ఉంది. ఆలోచించండి. దేవుణ్ణి కాస్ట్లీ చేసేద్దామా? కాదు. సామాన్యుడి కష్టాలు వినే ఒక రూపంగా మార్చేద్దామా అనేది హిందువులు ప్రశ్నించడం మొదలు పెడితే ఖచ్చితంగా కూడా దీనికి ఒక కొలిక్ వస్తుంది. లేకపోతే ఇగో లలిత్ కుమార్ అన్న చెప్పినట్టు 100 మంది పట్టుమని భక్తులు లేకపోయినా కిలోమీటర్ నడిచి హమో మళ్ళొక్కసారి కాణిపాకమా, జనాలు లేకపోయినా తిప్పుతారా, పిల్లలతో గినికెళ్తే ఆగమైపోతాం అనుకునేలాగా పుణ్యక్షేత్రాలకు దూరం అవుదామా? దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఆలోచించాలి. అన్యమతాలకు లేని ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే అన్యమతాలకు లేని రూల్స్ హిందూ ఆలయాలకు, హిందూ పూజారులకు మాత్రమే ఎందుకు పెడుతున్నారు అని ఇది ఒక రకమైన దాడిలాగే కనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అందరూ వేకప్ అవ్వండి, దీని మీద ప్రశ్నించండి, వీలైనంతగా షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేలాగా చేయండి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా సరే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఆదరించండి. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణి ఈ ఛానల్కి అతిపెద్ద బలం అనే విషయాన్ని మర్చిపోకండి. జై శ్రీరామ్, జై భారత్.